హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచిరండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కొబ్బరి శనగపప్పు కూర అండి. టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా కొబ్బరిని తురిమి పెట్టుకోవాలండి. తురిమి పెట్టుకున్న కొబ్బరి ఒక బౌల్లో వేసుకుంటుంది, ఒక చిప్ప మొత్తం. తర్వాత శనగపప్పుని ఒక పావు గంట 20 నిమిషాలు నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకోవాలండి, ఇలా పొడి పొడిగానే. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. హీట్ ఎక్కాక ఆయిల్ 7-8 టీ స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొబ్బరి నుంచి కూడా ఆయిల్ వస్తుందండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 లేక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఆవాలు ఎన్ని వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత నేను ఒక 3 వేసుకున్నాను. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేస్తానండి, ఘాటు తక్కువ గల పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న ఒక 7 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి బాగా పచ్చి వాసన పోయేంత వరకు తాలింపు అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు అంతా బాగా వేగిన తర్వాత ఈ కొబ్బరి అంతా ఒకసారి దగ్గర కనుక్కొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు, శనగపప్పు కూడా ఉడికించుకునేటప్పుడు నేను లైట్గా సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే కూరలో ఉడికినప్పుడు శనగపప్పు తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కారం తగ్గించి వేసానండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదండి, అందుకని కారం కొంచెం వేసానండి. తర్వాత పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అంతా పట్టేడు బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి, ముందుగా ఉడికించుకున్న శనగపప్పు 1 కప్పు వేసుకోవాలండి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. పప్పు అంతా కొబ్బరి అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. పప్పు అంతా కొబ్బరి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొబ్బరి అంతా కలిసేటట్టు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ ఆపేసుకొని ఈ ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి శనగపప్పు కూరని ఒక బౌల్లో తీసుకోవాలండి. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా బాగుంటుందండి. ఇది ఉట్టిగా చాట్లోగా అయినా తినేసేయచ్చండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.